హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఇంతకు ముందు క్లాస్లో జర్నల్ ఎంట్రీస్ అవి ఎట్లా ప్రిపేర్ చేస్తాము, దాని యొక్క ప్రొఫార్మా అవన్నీ ప్రిపేర్ చేసి చూసినాము. అంతకుముందు అకౌంట్స్కి సంబంధించి ఇంపార్టెంట్ గోల్డెన్ రూల్స్ అనేది చూసినాము. ఆ రూల్స్లో రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ అండ్ పర్సనల్ అకౌంట్ ఎట్లా అవి డెబిట్ అండ్ క్రెడిట్ ఆస్పెక్ట్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము, ఎట్లా తెలుసుకుంటాము అనే దాని గురించి కూడా డిస్కస్ చేసినాము. ఇప్పుడు జర్నల్ ఎంట్రీస్ని బేస్ చేసుకొని లెడ్జర్ అకౌంట్స్ని ఎట్లా ఫ్రేమ్ చేస్తాము అనే దాని గురించి డిస్కస్ చేద్దామంట ఈ వీడియోలో. మనం ఇంతకుముందు జర్నల్ ఎంట్రీని ద బుక్ ఆఫ్ ఫస్ట్ రికార్డ్ అన్నాము. అది ఫస్ట్ రికార్డ్ అయితే ఇది సెకండ్ రికార్డ్ అనమాట. బేసింగ్ ద జర్నల్ ఎంట్రీస్ ఓన్లీ వీ హ్యావ్ టు ఫ్రేమ్ ద లెడ్జర్ ఎంట్రీస్. ఈ లెడ్జర్ ఎంట్రీస్కి ఇంపార్టెన్స్ ఏమప్పా అంటే ఒక్కొక్క అకౌంట్కి సంబంధించి ఒక్కొక్కటి డిస్టింగ్విష్డ్గా అకౌంట్స్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క అకౌంట్కి సంబంధించి ఒక్కొక్క లెడ్జర్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేస్తాము. దీంట్లో మనకి క్లారిటీ, ఏ అకౌంట్లో ఎంత ఖర్చు పెట్టినామో, అది ఎక్స్పెన్సెస్ అయితేనేమి, ఇన్కమ్స్ ఎంత వచ్చినాయి అనేది డిఫరెన్షియేట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇది లెడ్జర్ అకౌంట్ సపరేట్ అకౌంట్స్ ఉంటుంది, సపరేట్ బుక్లోనే ఫ్రేమ్ చేయడం జరుగుతుంది ఆఫ్టర్ జర్నల్ ఎంట్రీస్. మనము జర్నల్ ఎంట్రీస్లో చూసినట్టయితే మనం నరేషన్ కంపల్సరీ అని చెప్పినాము. వితౌట్ నరేషన్ యూ కాంట్ గెట్ ద మార్క్స్. బట్ కానీ లెడ్జర్ అకౌంట్స్కి రాగానే దెర్ షుడ్ నాట్ బి నరేషన్కి సంబంధం లేదు, మనం నరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏమంటే జర్నల్ ఎంట్రీస్లో మనం ఎప్పుడు బ్యాలెన్స్ చేయము అని చెప్తున్నాం. డెబిట్ ఈక్వల్స్ టు క్రెడిట్ అయినప్పటికీ మనం కింద టోటల్ వేసి బ్యాలెన్స్ చూపించడం జరగదు. కానీ ఇన్ ద లెడ్జర్ అకౌంట్ ఇట్ ఈస్ ద మస్ట్ అండ్ షుడ్ కాన్సెప్ట్. ఇక్కడ ఇంకొక డిఫరెన్స్ ఏమి వస్తుందంటే ప్రొఫార్మాలో మామూలుగా జర్నల్ ఎంట్రీస్ ప్రొఫార్మాలోనే డెబిట్ క్రెడిట్ కాన్సెప్ట్స్ అనేది రావడం జరుగుతుంది. కానీ ఈ లెడ్జర్ అకౌంట్స్లో బోత్ సైడ్స్ ఎడ్జెస్ ఆఫ్ ది ప్రొఫార్మాస్ డెబిట్ క్రెడిట్ అని రాసుకుంటాం. ప్రొఫార్మా చూసామంట. చూడండి, డేట్, పర్టికులర్స్, జేఎఫ్, amount. In the same process, date, particulars, JF, amount. ఇది డెబిట్, క్రెడిట్. యాక్చువల్గా డిఆర్, సిఆర్ అని రాస్తాం వీటికి షార్ట్ ఫామ్. డెబిట్ అండ్ క్రెడిట్ అనే దానికి డేట్, పర్టికులర్స్, జేఎఫ్ ఇది జర్నల్ ఫోలియో అంటాము. ఇంతకుముందు మనం ఎల్ఎఫ్ అని రాసుకున్నాం ఎక్కడ జర్నల్ ఎంట్రీస్లో, అది లెడ్జర్ ఫోలియో అంటాం అనమాట. ఎల్ఎఫ్ అంటే లెడ్జర్ ఫోలియో, ఇది జేఎఫ్ అంటే జర్నల్ ఫోలియో. లెడ్జర్ అకౌంట్స్ ప్రిపరేషన్ జర్నల్ ఎంట్రీస్ తర్వాత లెడ్జర్ అకౌంట్స్ ప్రిపరేషన్ చేసిన తర్వాత ఈ ఎంట్రీస్లో ఉండే పేజ్ నెంబర్ని తీసుకుపోయి అక్కడ వేయడం జరుగుతుంది. అక్కడ ఉండే పేజ్ నెంబర్ తీసుకొని వచ్చి జర్నల్ ఫోలియోలో వేయడం జరుగుతుంది. అందుకే అది ఎల్ఎఫ్ లెడ్జర్ ఫోలియో అయింది, ఇది జేఎఫ్ జర్నల్ ఫోలియో అయిపోయింది. రెండిటికి ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ ఉంటుంది అనమాట. వితౌట్ దిస్ కాంట్ బి ఫార్మ్డ్ అనమాట. యాక్చువల్లీ చూడండి, డేట్, పర్టికులర్స్, జర్నల్ ఫోలియో, అమౌంట్. డేట్, పర్టికులర్స్, జర్నల్ ఫోలియో, అమౌంట్ రెండు ఒకటి డెబిట్ కాన్సెప్ట్, ఒకటి క్రెడిట్ కాన్సెప్ట్ ఉంటుంది దీంట్లో. ఇంతకుముందు ఇక్కడ జర్నల్ ఎంట్రీస్లో క్యాష్ అకౌంట్ గురించి మాట్లాడుకున్నాం. క్యాష్ అకౌంట్ డెటార్ టు గణేష్ క్యాపిటల్ అకౌంట్ అనేది మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక క్యాష్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేస్తాను చూడండి. ఇది ఈ ప్రొఫార్మాలోనే దిస్ ఈజ్ క్యాష్ అకౌంట్ అనుకుందామంట. లెడ్జర్ క్యాష్ అకౌంట్. ఈ క్యాష్ అకౌంట్లో ఏమంటే మనం జర్నల్ ఎంట్రీస్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఈ క్యాష్ ఎంట్రీస్ ఏవైతే ఉంటాయో ఆ ఎంట్రీస్ మొత్తం దీంట్లోకి తీసుకొచ్చి ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనం మాట్లాడుకునే ఎంట్రీ ఏది, క్యాష్ అకౌంట్ డెటార్ టు గణేష్ క్యాపిటల్ అకౌంట్ అన్నాం కదా, గణేష్ క్యాపిటల్ అకౌంట్ ఇది అన్నాం కదా. ఇప్పుడు క్యాష్ ఎక్కడ ఉంది, డెబిట్ సైడ్, డెబిట్ ఉంది, కరెక్టా? క్యాష్ ఎక్కడ, డెబిట్ సైడ్ ఉంది కదా. ఇక్కడ చూడండి, టు గణేష్ అకౌంట్
డేట్ ఏదో ఒకటి ఆ రోజు ఆ క్వశ్చన్లో ఏది అడిగితే అది ఉంటుంది డేట్ అనేది. ఇప్పుడు డేట్తో సంబంధం లేదు. క్యాష్ మనం ప్రిపేర్ చేస్తూ ఉండేది లెడ్జర్లో క్యాష్ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నాము. ఇండివిజువల్గా క్యాష్ అకౌంట్ డెటార్ టు గణేష్ అకౌంట్ ఉంది కదా, క్యాష్ టు గణేష్ అకౌంట్ గణేష్ అకౌంట్ ఎంతో కొంత అమౌంట్ సమ్ ఎక్స్. ఓకేనా? ఓకే, ఇదే కాన్సెప్ట్లో క్యాష్ కింద వచ్చింది అనుకోండి. ఎగ్జాంపుల్కి పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ అని వచ్చింది. ఇంకొక ఎగ్జాంపుల్, ఇది క్యాష్ క్రెడిట్ అయింది. ఓకేనా? క్యాష్ క్రెడిట్ పైన పర్చేజెస్ బై పర్చేజెస్ అమౌంట్. అర్థమైందా కాన్సెప్ట్? ఇప్పుడు ఇంకొక చిన్న టెక్నిక్ చెప్తాను. దీంట్లో 2 అనే ఆస్పెక్ట్స్ మొత్తం డెబిట్ సైడ్ వస్తాయి, పైన డెబిట్ సైడ్ ఉండే ఆస్పెక్ట్స్ మొత్తం క్రెడిట్ సైడ్ వస్తాయి. దిస్ ఇస్ సింపుల్ టెక్నిక్ టు నో ద లెడ్జర్ అకౌంట్స్. ఇట్లే క్యాష్ అకౌంట్ కానీ, లేకపోతే గణేష్ క్యాపిటల్ అకౌంట్ కానీ, పర్చేజెస్ అకౌంట్ కానీ, డిఫరెంట్ ఇండివిజువల్ అకౌంట్స్ క్రియేట్ చేసి మనం లెడ్జర్ అకౌంట్స్ని ఫ్రేమ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ అట్లే మనం ఇంకొక ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్టయితే సేమ్ క్యాష్ అకౌంట్ టైప్లో మనం ఇంకొక ఎగ్జాంపుల్ ఏదైనా మాట్లాడుకున్నట్టయితే, నెక్స్ట్ ఇది క్యాష్ అకౌంట్ అయిపోయిందా. నెక్స్ట్ ఎగ్జాంపుల్కి పర్చేజెస్ అకౌంట్ తీసుకున్నామంట. పర్చేజెస్ అకౌంట్ డెబిట్ క్రెడిట్ డేట్ పర్టికులర్స్ జర్నల్ ఫోలియో అమౌంట్ డేట్ పర్టికులర్స్ జర్నల్ ఫోలియో అమౌంట్. ఇప్పుడు చూడండి, ఇది పర్చేజెస్ అకౌంట్. మనం ఇంతకుముందు ఏమి ఎగ్జాంపుల్లో పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ అన్నాం కదా. ఓకేనా? ఇక్కడ పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ ఉంది. పర్చేజెస్ డెబిట్ అయింది, క్యాష్ అకౌంట్ క్రెడిట్ అయింది. మనం అందుకోసం ఏం చేస్తున్నాము అంటే, ఇంతకుముందు చూడండి క్యాష్ అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడు పర్చేజెస్ క్రెడిట్ వైపు ఉన్నాయి. ఇప్పుడు మనం పర్చేజెస్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాము, క్యాష్ అకౌంట్ డెబిట్ వైపు వస్తుంది. టు క్యాష్ అకౌంట్ అమౌంట్. దీన్ని మనం ఏం చేస్తామంటే క్యాష్ అకౌంట్ని టాలీ చేస్తాము అవతల ఇవతల. ఇఫ్ దెర్ ఆర్ నో అదర్ ట్రాన్సాక్షన్స్, వేరే ట్రాన్సాక్షన్స్ లేనప్పుడు దీన్ని ఒక్కదాన్నే చేసి ఆ ఇయర్ ఎండింగ్ డేట్ వేసేసి బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ అని చెప్పేసి ఈ డిఫరెన్స్ అమౌంట్ని ఇక్కడ వేసుకొని ఇక్కడ టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని రాయడం జరుగుతుంది. అది అమౌంట్ ఎంత ఉంటే అంత. ఇట్లా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ని క్రియేట్ చేయొచ్చు. జర్నల్ ఎంట్రీస్లో ఎన్ని న్యూ ఆస్పెక్ట్స్ అయితే మన కంటికి కనిపిస్తాయో, లైక్ క్యాష్ అకౌంట్ కానీ, పర్చేజెస్ కానీ, సేల్స్ కానీ, ఫర్నిచర్ అకౌంట్ కానీ, బిల్డింగ్ అకౌంట్ కానీ, లేకపోతే ఏదైనా క్రెడిట్ సేల్స్ కానీ, క్రెడిట్ పర్చేజెస్లో కానీ వాళ్ళ యొక్క ఇండివిజువల్ నేమ్స్. ఎగ్జాంపుల్కి మోహన్ పర్చేజెస్ మనం పర్చేస్ చేసి తెచ్చింటాము. మోహన్ దగ్గర కానీ, సాయి దగ్గర కానీ, విష్ణు దగ్గర కానీ మనం గూడ్స్ పర్చేస్ చేసి తెచ్చింటాం బిజినెస్ పర్పస్. అవన్నీ ఇండివిజువల్ అకౌంట్స్లో ఫ్రేమ్ చేసి లెడ్జర్ అకౌంట్స్లో పోస్ట్ చేసుకుంటాం అనమాట ఆఫ్టర్ కంప్లీటింగ్ ద జర్నల్ ఎంట్రీస్. ఈ లెడ్జర్ ఎంట్రీస్కి సంబంధించి నేను జస్ట్ సింపుల్గా 2 స్టెప్స్ 2 ఎగ్జాంపుల్స్ తీసుకొని 2 అకౌంట్స్ ఫ్రేమ్ చేసి చూపించినాను. వీటికి సంబంధించి నంబర్ ఆఫ్ అకౌంట్స్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఈ అకౌంట్స్ అన్నీ కలిపి చేయాలనుకుంటే ఒక బిగ్ ప్రాబ్లం చేయొచ్చు. కానీ మీకు అర్థం అవడానికి జస్ట్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే, ఓవర్ మాత్రమే ఇవ్వడం జరిగింది. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉండి మాకు ప్రాబ్లం చేయాలా అని ఎవరికైనా అనిపిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీ విల్ ట్రై టు సాల్వ్ ఏ ప్రాబ్లమ్ ఫర్ యూ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.